హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఇవాళ రెసిపీ స్వీట్ పోలీలు అండి. అది చిలకడ దుంపలతో పోలీలు చాలా మంచిది. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి చిలకడ దుంప అనేది. ముఖ్యంగా మనకి ఈ సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్లో వీలైనంత వరకు ఎన్ని రెసిపీస్ చేసుకొని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది. చిలకడ దుంపల్ని మామూలుగా వాటర్లో వేసి ఉడికించుకుంటే అందులో పోషకాలన్నీ పోతాయండి. అందువల్ల ఇడ్లీ పాత్ర ఏదైనా తీసేసుకొని అడుగు భాగంలో కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్రలో ప్లేట్ పెట్టేసుకొని ఆవిరిలో ఉడికించుకున్నట్లయితే అందులో ఉండే పోషక విలువలు ఏవి పాడైపోదు. అలాగే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. ఇలా చూపిస్తున్న విధంగా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి పెట్టండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఇలా ఆవిరిలో 8 నిమిషాల పాటు ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము. ఉడికేలోగా పిండి అయితే మిక్స్ చేసుకుందాం. మనం పోలీల పిండి పోతుపిండి రెడీ చేసుకుందాము. ముందుగా అయితే నేను ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. మైదా పిండితో చేసుకుంటుంటారు కానీ ఇక్కడైతే నేను హెల్తీగా గోధుమ పిండితో చేస్తున్నాను. మైదా పిండి కొంచెం జాగ్గా ఉండడం కోసం బైండింగ్ కోసం ఒక 1/2 కప్పు వేసుకుంటున్నానండి. 2.5 కప్పు అంటే గోధుమ పిండి 2 కప్పులు అయితే 1/2 కప్పు మైదా పిండి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని ముందుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి. మరీ జారుడుగా ఉండకూడదు. మన చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇలా ఎంత బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తామో మనకు పిండి అనేది అంత బాగా సాగుతుంది. సాఫ్ట్గాను ఉంటుంది. మరి చెకోడీలా కాకుండా గట్టిగా లేకుండా బాగుంటుందండి. తర్వాత ఒక 2-3 టీ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని బాగా మరొకసారి మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టేసుకుందాం. అలా నానబెట్టుకుంటే మన పోలీలు ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకుంటే సాఫ్ట్గా బాగా వస్తుందండి. ఇలా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనమైతే స్టఫింగ్కి రెడీ చేసుకుందాము. చిలకడ దుంపలన్నా గెన్సుగడ్డలన్నా ఒకటేనండి. గెన్సుగడ్డలు అయితే బాగా ఉడికిపోయాయి. చూసారా, ఫోక్ స్పూన్ తల గుచ్చితే వచ్చేసింది. కొంచెం చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని ఈ గెన్సుగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. పప్పుకైతే ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా చిలకడ దుంపలతో స్వీట్ పోలీలు ఇలా ఫోక్ స్పూన్తో కానీ లేదు చేత్తో అయినా నలుపుకోవచ్చు, మీ ఇష్టము. కాకపోతే ఎక్కడా కూడా ఉండలు లేకుండా గెన్సుగడ్డలు అనేది బాగా మెత్తగా ఉండాలి. ఇలా చూపిస్తున్న విధంగా చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వెడల్పుగా ఉండే మందపాటి బాండీలో నెయ్యి 1 టీ స్పూన్ వేసుకుందాం. వేసుకొని ఒక 2 టీ స్పూన్లు రవ్వ వేసుకుందామండి. రవ్వ వేసుకున్నట్లయితే మనకు కొంచెము పోలీలకి చాలా సాఫ్ట్గా ఉంటే విరిగిపోయేలాగా లేకుండా కొంచెం లైట్గా బైండింగ్కి బాగుంటుంది. 2 టీ స్పూన్లు అండి. ఇలా చూపిస్తున్న విధంగా నేతిలో బాగా వేయించేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మనం చిలకడ దుంపలను ఉడికించుకున్నాం కదా, ఉడికించుకొని స్మాష్ చేసుకున్న చిలకడ దుంపల్ని 3 కప్పులు వచ్చాయండి. 3 కప్పులకు గాను 1.5 కప్పు బెల్లం పొడి సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అవసరం లేదండి. వేస్తే మనకు పోలీలు చక్కగా రావు. కాబట్టి 3 కప్పులకి 1.5 సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు చిలకడ దుంపల్లో లైట్గా స్వీట్ ఉంటుంది. దీంతో పాటు మనం కొంచెం బెల్లం పొడి వేసుకుంటే సరిపోతుందండి. ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకొని ఇందులో వాటర్ ఏం వేయకూడదు. మరి ఇంకా తప్పదు అడుగు పట్టేస్తుందంటే మాత్రం ఒక 2-3 స్పూన్లు అలా చల్లుకుంటే సరిపోతుంది. ఇలా చూపిస్తున్న విధంగా రవ్వతో పాటు ఈ పిండిని అంటే మనం గెన్సుగడ్డల పొడి ఉంది కదా బాగా మిక్స్ అయిపోవాలి. అడుగు పట్టినట్టుకుంటే మధ్యలో ఒక 2-3 టీ స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో చేసుకున్నా కూడా అడుగు పట్టేస్తుంది. ఇలా చూపిస్తున్న విధంగా మనకు గెన్సుగడ్డల్లోనే ఆల్రెడీ కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది. దీంతో పాటు బెల్లం కరగడం కోసం ఒక 2 టీ స్పూన్లు వాటర్ వేసుకున్నానండి. ఇలా చూపిస్తున్న విధంగా బాగా చేత్తో చూపిస్తున్న విధంగా అలా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని బాగా ముద్దగా వచ్చిన తర్వాత యాలకుల పొడి 1 టీ స్పూన్ వేసుకుందాము. అలాగే ఇందులో చివరిగా ఒక నెయ్యి 1 టీ స్పూన్ వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అడుగు మాడకూడదండి. ఇలా ఉంటే చక్కగా వచ్చేసినట్టే అండి. చూసారా, ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా మనం పూతపిండి అయితే రెడీ చేసుకున్న పిండి 15 నిమిషాల పాటు అయిపోయింది.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా చేత్తో ఎంత బాగా ఫోల్డ్ చేస్తామో మనకి పోలీలు అనేది అంత సాఫ్ట్గా సాగుతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పూతపిండి ఉంది కదండి, మనము చిలకడ దుంపలు ఉడికించుకొని రెడీ చేసుకున్నాం కదా స్టఫింగ్ కోసం, చిన్న చిన్న లడ్లుగా మీడియం సైజుగా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మీకు నచ్చిన సైజ్ అండి, ఈ పోలీల సైజుని బట్టించి మీ పూర్ణం రెడీ చేసుకోండి. మనకు ఆయిల్ పేపర్స్ ఇంట్లో ఉంటాయి కదండి, ఆయిల్ కొన్న పేపర్లు, ఆ పేపర్ని కట్ చేసుకొని చూపిస్తున్న విధంగా నేను మైదా పిండితో పూతపిండి రెడీ చేసుకున్నాం కదా, కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. మనం మామూలుగా చేసుకుంటాం కదా పోలీలు, అలాగేనండి. కాకపోతే వాటర్ వేయకుండా ఉంటే మనకు గట్టిగా బాగుంటుంది, వాటర్ వేస్తే మాత్రం కుదరదు. చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇలా చేసుకొని వెంటనే మనం మామూలుగా చేత్తో చపాతీ తట్టుకుంటాం కదా, అలా రోలర్తో కాకుండా చేత్తో లైట్గా ప్రెస్ చేసుకొని చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే చిలకడ దుంపలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, మనం అలా జస్ట్ తట్టితేనే సరిపోతుంది. ఇలా చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనకు దోస పెనంలో కొంచెం వేడి చేసుకుందాము తవాలోకి. ఇలా వేడెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న పోలీ వేసేసుకుందామండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో చుట్టూ నెయ్యి రాసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. మనం మామూలుగా పోలీలు చేసుకుంటాం చూసారా, అలాగే. కాకపోతే పిండి మాత్రం స్టఫింగ్ వేరు అంతేనండి, మిగతా అంతా ఒకటే. కాకపోతే ఇవాళ నేను గోధుమ పిండితో చేస్తున్నాను హెల్తీగా, మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. ఇలా చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చిలకడ దుంపతో పోలీలు రెడీ అండి. ఆరోగ్యంగానూ ఉంటుంది, అలాగే టేస్టీగాను ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా హెల్తీ వీడియోస్ గాయత్రీస్ కిచెన్లో ఉన్నాయి, చూడండి, ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.